మన తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. అనుదిన వాక్య ధ్యానంలో భాగంగా దేవుడి దినమంతా మనకిచ్చిన వాక్యము మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించునుగాక. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న వారులారా, నా యొద్దకు రండి అంటున్నాడు. మనం ఆ భారాలన్నీ మనం ఎన్నో మోస్తూ ఉంటాం. మన జీవిత విధానంలో, మన భక్తి కోసము, మన జీవన విధానం కోసము భారమైన పనులు చేస్తూ ఉంటాం. మన పిల్లల కోసం మనం ఎన్నో భారమైన పనులు చేస్తూ ఉంటాం. మనం ఈ జీవన విధానము సుఖంగా గడపాలని ఎన్నో భారమైన పనులు చేస్తూ ఉంటాం. ప్రయాసపడి భారం మోస్తున్న జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తును అంటున్నాడు దేవుడు. ఈ భారాలన్నీ మనం ఆయన మీద పెట్టినప్పుడు ఆయన మనకి విశ్రాంతి కలుగు చేసే దేవుడుగా ఉన్నాడని ఈ వాక్యం ద్వారా మనము తెలుసుకోగలుగుతున్నాం. మన భారం ఏమైనదో మన తండ్రి అయిన దేవుని పాదాల యొద్ద పెడదాం. మనం ఏ అవసర నిమిత్తమై భారముగా బాధపడుతూ ఉన్నామో, మనం ఏ పని నిమిత్తమో మనం భారముగా బాధపడుతున్నామో, పిల్లల వివాహ విషయంలో భారంగా బాధపడుతున్నామేమో, పిల్లల భవిష్యత్తు ఉద్యోగాల విషయంలో భారంగా బాధపడుతున్నామేమో, వాటన్నిటినీ దేవుడి పాదాల యొద్ద పెట్టినప్పుడు మీ పనుల భారం ఎక్కువ మీద ఉంచమో, అప్పుడు ఆయనే వాటినన్నిటినీ సఫలం చేసే దేవుడుగా ఉన్నాడు. మీ పనుల భారము ఆయన మీద వేయ అంటున్నాడు. మీ పనుల భారం ఆయన మీద వేయమని. ప్రయాసపడి భారం మోసుకుంటున్న వాళ్ళరా అంటున్నాడు. మనము భారము మనం మాత్రమే మోసుకోనక్కర్లా, మన భారం ఆయన మోసాడు. మన పాప భారం ఆయన మోసాడు, మనకు విడుదల కలుగు చేశాడు. ఈ లోక సంబంధమైన జీవన విధానంలో మనకు ఏ ద్వారముగా ఉన్నదో అది కూడా ఆయన మీద వేసినప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని విడిపించే దేవుడుగా ఉన్నాడని ఈ వాక్యంలో తెలియజేస్తున్నారు. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో కూడా ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించుడి అంటున్నాడు. మనము శరీరాశల కొద్దీ కొన్ని భారముగా భావిస్తూ ఉంటాం. ఆత్మకు పోరాటము కలిగించే శరీరాశలు ఏమున్నాయో అవన్నీ మనం విసర్జించాలి అని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనంలో కూడా మేలు కలుగునట్లు మీరు మంచి మార్గంలో నడువుడి అంటున్నాడు. మేలు కలుగునట్లు మీరు మంచి మార్గంలో నడువుడి అంటున్నాడు. కాబట్టి మనము మంచి మార్గం ఎంచుకున్నప్పుడు మనకు అది భారముగా ఉండనే ఉండదు. మనకి ఏది మేలుగా ఉంటుందో అది దేవుని యొద్ద పెట్టినప్పుడు అది దాన్ని మనకి మంచి మార్గముగా అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. మనం ఏది మేలని భావిస్తున్నామో అది దేవుని పాదాల యొద్ద పెట్టి ఆ మార్గం అనుసరించి నడిపించి ప్రభువా అని మనం ప్రార్థన చేసినప్పుడు మన భారం అంతటిని తొలగించి మన భారమును తేలిక చేసి మన మార్గములను సరళం చేసే దేవుడుగా ఉన్నాడు. మనకి ఏది భారముగా ఉండకుండా ఆయనే మన ముందుండి మనల్ని నడిపించే దేవుడుగా ఉన్నాడని వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం. కనుక మనము ఆయన మీద భారం వేద్దాము, ఆయన యందు విశ్వాసం ఉంచుదాము, మనం ఆయన యందు నిరీక్షణ కలిగి ఉందాము. ప్రయాసపడి భారం మోసుకునే వారులారా అని ప్రభు మనల్ని పిలుస్తున్నాడు. కనుక మన భారం ఏమైనదో, మన ప్రయాస ఏమైనదో యేసయ్య పాదాల యొద్ద పెడదాము. ఆయన ద్వారా మనము వీటన్నిటి నుండి మనకి విడుదల పొందుదాము. మన శ్రమ అంతటి నుండి విడుదల పొందుదాము, మన భారం అంతటి నుండి విడుదల పొందుదాము. ఆయన వైపు చూద్దాము. ఆయనే మనల్ని రక్షించే దేవుడుగా ఉన్నాడు. దేవుడు అట్టి కృప వినుచున్న బిడ్డలందరికీ కలుగు చేయను గాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలు నాయనా. మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవా, మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. పరిశుద్ధాత్మ దేవా, మీకు వందనాలు స్తోత్రాలు దేవా. ఈ ఉదయ కాలంలో మీరు ఇచ్చిన వాక్యము కొరకు మీకు స్తోత్రం ప్రభువా. ప్రయాసపడి భారం మోసుకుంటున్న వారులారా అని పిలుస్తున్న దేవా తండ్రి, నిజమే ప్రభువా. ఈ జీవన యాత్రలో ఎన్నో ప్రయాసలు మేము భరించుతూ ఉన్నాం నాయన. ఎన్నో నాయన ప్రభువా శ్రమలు అనుభవిస్తూ ఉన్నాం నాయన. ఎన్నో బలహీనతలను ఎదుర్కొంటూ ఉన్నాం నాయన. వాటన్నిటినీ మీ మీద వేసినప్పుడు ప్రభువా మా తండ్రి, మీరు వాటిని తొలగించి, మా ప్రయాసను తొలగించి, మా భారమును వహించి మమ్మల్ని తేలికపరిచే దేవుడవని మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. వినిచున్న బిడ్డలందరూ ప్రభువా మిమ్మల్ని ఆధారం చేసుకోవడానికి నాయన, మీ కృపను పొందుకోవడానికి నాయన, మీ మీద భారం వేయడానికి వారికి మీరు కృప చూపండి దేవా. మీకు వందనాలు స్తోత్రాలు. మీ మీద భారం వేసి నిశ్చింతగా జీవించడానికి కృప చూపండి ప్రభువా. వారి బిడ్డల విషయాల్లోనైనా మీరు కృప చూపండి ప్రభువా. వారి రక్షణ విషయంలో మీరు కృప చూపండి ప్రభువా.
నాయన పిల్లల రక్షణ విషయంలో మీరు కృప చూపండి నాయన. ఏది భారముగా వారికి తోస్తుందో ఆ భారమంతటిని మీరు తొలగించండి. సమృద్ధి అయిన ఆశీర్వాదాలతో వినిచిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.